రుతురాగాలకు స్వాగతం. దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితుల్లో చూసినట్లయితే పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, అస్సాంలో దట్టంగా పొగమంచు కురుస్తోంది. మధ్యప్రదేశ్లో చలిగాలులు కొనసాగుతున్నాయి. మండలాలో 3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవుతోంది. వాయువ్య భారత రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా ఉండొచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రం మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో హైదరాబాద్ సహా పలు చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మెదక్, హైదరాబాద్, రామగుండంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండగా మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నాయి. తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇక చాలా చోట్ల ఆకాశం నిర్మలంగా ఉంటుందని మెట్ వర్గాలు తెలియజేశాయి. ఇక ప్రధాన పట్టణాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. హైదరాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రత 20 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా ఉంటూ చిరుజల్లులు కురిసే అవకాశం ఉండొచ్చు. వరంగల్లో అత్యధిక ఉష్ణోగ్రత 23 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా ఉంటూ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. కరీంనగర్లో అత్యధిక ఉష్ణోగ్రత 23 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా ఉంటూ ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత 22 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తెలంగాణ విషయానికి వస్తే ఆదివారం మెదక్లో 16 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 20, నిజామాబాద్ 18, ఆదిలాబాద్ 16, రామగుండం 18, భద్రాచలంలో 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావం సోమవారం కూడా కొనసాగే అవకాశం ఉంది. కోస్తాంధ్రాలో పొడిగా ఉంటూ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాయలసీమలోని అనంతపూర్, నంద్యాల, తిరుపతిలో 15, 18 మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రం అంతటా పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఇక ప్రధాన పట్టణాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో అత్యధిక ఉష్ణోగ్రత 24 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. విజయవాడలో అత్యధిక ఉష్ణోగ్రత 22 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత 21 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తిరుపతిలో అత్యధిక ఉష్ణోగ్రత 25 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆదివారం విజయవాడలో 19 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 23, కర్నూలు 23, కాకినాడ 23, బాపట్ల 21, నెల్లూరులో 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్ లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటివరకున్న వాతావరణ పరిస్థితులు. లైవ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.